నటుడి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రాజంపేట సబ్ జైలుకు ఆయన తరలించారు పోలీసులు. మార్చి 13 వరకు రిమాండ్ విధించింది రైల్వే కోడూరు కోర్టు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 2:30 గంటల వరకు వాదనలు జరిగాయి. 5 గంటల విచారణ తర్వాత పోసానికి రిమాండ్ విధించింది రాజంపేట కోర్టు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచారు పోలీసులు. కులాల మధ్య చిచ్చు పెట్టి వర్గ విభేదాలు సృష్టించే విధంగా పోసాని కుట్ర చేశారని అన్నారు పోలీసులు. ఇక ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు పోసాని. ఆయన కుటుంబాన్ని వ్యక్తిగత జీవితానికి ముడిపెడుతూ దూషించడం జరిగింది అన్నారు పోలీసులు. ఇక సినీ పరిశ్రమకు ఒక కులాన్ని ఆపాదించడం ద్వారా అలజడి సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ ని అసభ్య పదజాలంతో తిట్టారని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. అలాగే మహిళల్ని కించపరిచేలా మాట్లాడటం, అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారన్నారు. నంది అవార్డు కమిటీపై కులం పేరుతో దూషించారంటూ కోర్టుకు విన్నవించారు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఏ ఒక్క కేసులోనూ విచారణకు ఆయన హాజరు కాలేదన్నారు పోలీసులు. నటుడు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది రాజంపేట కోర్టు. మార్చి 13 వరకు రిమాండ్ విధించింది కోర్టు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 2:30 గంటల వరకు దాదాపు 5 గంటలు విచారణ తర్వాత జడ్జి ఆయనకి రిమాండ్ విధించారు. రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలక అంశాలను పొందుపరిచారు పోలీసులు. కులాల మధ్య చిచ్చు పెట్టి వర్గ విభేదాలు సృష్టించే విధంగా పోసాని వ్యాఖ్యలు చేశారన్నారు. అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం అలాగే మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి అలాగే కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పోసాని వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా సినిమా పరిశ్రమకి ఒక కులాన్ని అంటగట్టే విధంగా పోసాని చేసిన వ్యాఖ్యల కారణంగానే ఆయనకి పరిస్థితి వచ్చింది అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. వసంత్, రిమాండ్ విధించింది కోర్టు మార్చి 13 వరకు. తదుపరి పరిణామాలేంటి? పోసాని ఇప్పటి వరకు ఎవరైనా ఆయన తరపు లాయర్లు వచ్చి తర్వాత ఏం జరగబోతుంది, ఏం చేయాలన్న దానిపై ఏమైనా డిస్కషన్స్ జరుగుతున్నాయా? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి వైసీపీ లీగల్ సెల్ పూర్తిగా పోసాని తరపున వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. నిన్న మాజీ ఏజీ పొన్నవూరు కూడా రైల్వే కోడూరు వెళ్లారు. అక్కడ కోర్టులో పోసాని తరపున వాదనలు వినిపించారు. ప్రస్తుతం 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఆయన రాజంపేట కోర్టులో రాజంపేటలో ఉన్నటువంటి సబ్ జైలుకు ఆయన తరలించారు. ప్రస్తుతం లోయర్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు పోసాని తరపు న్యాయవాదులు సిద్ధమవుతూ ఉన్నారు. అలాగే పోసానికి సంబంధించి కస్టడీ కోరేందుకు ఇటు పోలీసులు కూడా సిద్ధమవుతారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నారు ఇటు పోలీసు, సిఐడి పోలీసులు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి మొత్తం 14 కేసులు నమోదైనట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇటు ఈ కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు దాఖలు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. పాలకొండ పిఎస్కి సంబంధించి ఇప్పటికే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ కేసులో విచారణకు రావాలంటూ పోలీసులు ఇప్పటికే పోసానికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా పోసాని స్పందించింది. ఇలా చూసుకుంటే బాపట్ల అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా ఇటు చిత్తూరు జిల్లాలోనూ పోసాని పైన కేసులు నమోదు. ఇక విజయవాడకి సంబంధించి కూడా భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు. ఇట్లా వరుసగా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన కస్టడీ కోరేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే పీటీ వారెంట్లు జారీ చేసేందుకు కూడా ఇటు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం పోసానికి సంబంధించి లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నారు పోసాని తరపు న్యాయవాదులు. అలాగే పోలీసులు పీటీ వారెంట్లు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పాత కేసులు మొత్తం కూడా తిరగదోడుతూ ఉన్నారు. సమాజంలో వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలాగా అలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో భాగంగా పోసాని ఈ మొత్తం తతంగాన్ని నడిపారనే ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ లేకపోతే ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్కి అయితే తరలించి ఈరోజు దాదాపుగా తెల్లవారుజాము వరకు 5:30 గంటల వరకు కూడా ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి. 5:30 తర్వాత జడ్జి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన్ని రాజంపేటలో ఉన్నటువంటి సబ్ జైలుకి అయితే తరలించారు. ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు పోసాని తరపు న్యాయవాదులు సిద్ధమవుతారు. మాజీ ఏజీ పొన్నవోలు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. పోసానికి సంబంధించినటువంటి కేసు మొత్తాన్ని కూడా ఆయన మానిటర్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం నిన్న పోసాని సతీమణితో మాట్లాడారు. పూర్తిగా ఈ కేసు అక్రమం కాబట్టి పార్టీ తరఫున అండగా ఉంటామంటూ కూడా హామీతో పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. అక్కడ పూర్తిగా వాదన ముగిసినా లేదా అక్కడ కోర్టు డెసిషన్ మేరకు హైకోర్టును ఆశ్రయించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్.